అయినటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ఉదయ కాలము ప్రభువు పరిశుద్ధ సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మనము స్తుతించే దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. అవునదా? మనము ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. దేవుడికి ఎప్పుడు మానవుని సృష్టించాలనేటువంటి ఆలోచన వచ్చింది ఎప్పుడంట? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీ రెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశముకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకుందని నీవు మనసులో అనుకుంటువు కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివే. ఎవరు? దేవదూత. ఆమె పేరేం పేరు? తేజో నక్షత్రం. అక్కడ ఈ ప్రధాన దూత ఏం చేసేది? దేవుణ్ణి స్తుతించేది. ఆయనకు పైగా చెరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొంచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదిలో కదుల్చు మందిరము ధూమము చేత నిండగా ఆ దేవదూతలు దేవుని మందిరంలో స్తుతిస్తూ ఉంటే మందిరము ధూమమయము చేత నిండినంట. దూతలు దేవుని స్తుతిస్తున్నాయి. దేవుడు ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో నుండి దేవదూతలు ఉన్నటువంటి స్థలానికి వచ్చేవాడు. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు దేవదూతలు చేసేటువంటి ఆరాధన దేవునికి చాలా ఇంపుగా, చొంపుగా, ఇష్టంగా ఉంది. ఆ ఆరాధనకి ఏమయ్యేవాడంటే ముగ్ధుడయ్యేవాడు, పరవశించిపోయేవాడు. ఆ దేవదూతల ఆరాధనలో ఆయన తేలి ఆడేవాడు. అడిగాడు, ఇచ్చింది, ఈ పని అయిపోయింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా అడుగుతున్నా అంటావా? ఇది కృతజ్ఞత చెప్తామే, థ్యాంక్స్. అవునా? మనం చేసేటువంటి ఆరాధనకి అర్థం ఉండాలి. ఏం చేయాలి మనం ఇప్పుడు? దేవుడికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే ఇవ్వడం, అర్పిస్తున్నామంటే అర్పించడం, సమర్పిస్తున్నామంటే ఇచ్చేయడం. సమర్పణ, అర్పణ, చెల్లించడము కదా. ఈ 3 మాటలు ఏదైనా మనము ఆరాధనలో ఆయన చేసిన మేలుని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున నీకు సమర్పిస్తున్నాము, లేకపోతే నీకు అర్పిస్తున్నాము, లేకపోతే నేను స్తుతిస్తున్నాను అని మాటలు మనకి ఆరాధనకి అట్లా ఆరాధనకి ప్రార్థనకి తేడా ఉండాలి. ఉండాలా? మీకు అర్థమవుతుంది ఆ మాటలు? దేవుని స్తోత్రం కలుగును గాక ఉండాలా? ఇప్పుడు దేవదూతలు అందరూ కూడా ఏం చేసేవారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన వచ్చినప్పుడు గాన ప్రతిగానములు ఏం చేశారు? ఇప్పుడు ఈ దేవదూత ఏమనుకుంటుంది? అన్నాడు. ఏమనుకుంటుంది? గర్వించి నేను దేవుని తర్వాత దేవుణ్ణి అనుకుంటుంది. ఏమనుకుంటుంది? దేవుని తర్వాత దేవుణ్ణి అనుకుంటూ గర్వించి ఏమనుకుంటుంది? మాస్లోని ఏమనుకుంటుంది? నేను ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీదకి ఎక్కుదును, మహోన్నతితో సమానంగా చేసుకుందును అనుకుంటుంది. అది ఎవరు తెలిసిపోయింది?
మన మనసు ఆయనకి తెలుసు. అర్థందా? ఎందుకంట మరుగైంది ఏది బయలుపరచక పడపోదంట. ఏది కూడా మనం దేవునికి సీక్రెట్ చేయలేం. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుని కంటే అధికమైన శక్తి ఏది కూడా ప్రపంచంలో లేదు. ఆయన కంటే ఎక్కువైన శక్తి ఏది ఉండదో ఉండబోదు. ఆయనే మహోన్నతుడు, ఆయనే పెద్ద ఆయన, ఆయనే మహానుభావుడు, ఆయనే మహోన్నతుడు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఎప్పుడైతే అలాగనుకున్నాడో, ఎవరనుకున్నారు? ఆ దేవదూతను ఎక్కడి నుంచి ఎక్కడ తోసేసాడంట? ఎక్కడ తోసేశాడు? ఎక్కడ తోచాడు? పాతాళంలో ఒక మూలకే త్రోసివేశాడు. ఇప్పుడు దేవునికి మానవుణ్ణి సృష్టించాలనేటువంటి ఆలోచన కలిగింది. ఉండేవాడు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చేవాడు? ఇప్పుడు దేవదూత ఉన్నటువంటి ఆ ఆకాశం మీదకి వచ్చేవాడు, ఆ స్థలంలోకి వచ్చేవాడు. ఇప్పుడు దేవదూతలను కిందకి పడదోసిన తర్వాత ఆయన తన్ను తాను తగ్గించుకుని ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే అగాధ జలముల పైకి వచ్చాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఏంటంట? ఏం చేస్తుందంట? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఆత్మ? ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? సమీపింపరాని తేజలోంచి దేవదూతల స్థలంలోకి వచ్చేది. అర్థమైందా? ఇప్పుడు దేవదూత మోసం చేసిన తర్వాత ఏం చేసింది? దేవదూత ఏమనుకుంది? దేవునితో సమానంగా అయిపోదాం అనుకుంది. కానీ అది ఎవరు తెలిసిపోయింది? ఇప్పుడు దేవదూతను ఎక్కడికి చేసేసాడు? ఎక్కడ వేసాడు? కిందకి పడదోచేశాడు. ఇప్పుడు ఆయనకి పిల్లలు కావాలనేటువంటి ఆశ కలిగింది. దానికి ఏం లేదు, లోతు అనేది కనుగోవడం కష్టం. ఆ నీటి మీద ఏముంది? చీకటి ఉంది. అక్కడికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుని ఆత్మ. దేవుడు ఎలా ఉండేవాడు? మొట్టమొదట ఆత్మే. ఆయనకి రూపము లేదు. ఆయనకి రూపము లేదు. ఆయన ఎలా వచ్చాడు? ఇప్పుడు ఇక్కడికి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు అగాధ జలం పైనకి వచ్చాడు. దేవుని ఆత్మ అగాధ జలం పైన అల్లాడుచుండెను. అల్లాడడం అంటే ఏంటి? అల్లాడడం అంటే ఏంటి? అల్లాడడం అంటే దేవునికి ఇప్పుడు అక్కడ ఏమి లేదు, ఆరాధన లేదు. ఏం లేదు? ఆరాధనతో ఆయన ఏమయ్యేవాడు? పరవశించి సంతోషించేవాడు. ఇప్పుడు ఆరాధన కోసం ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? జలముల పైకి వచ్చింది ఆయన ఆత్మ. జలమ తీవ్రమైన ఆలోచనతో అల్లాడుచు ఒక్కొక్క మాట పలుకుతున్నాడు. ఆ మాట మామూలు మాట కాదు. ఏమని పలుకుతున్నాడు? భూమి మొట్టమొదటి ఏం పలికాడు? వెలుగు కమ్మని. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగునకు చీకటి. ఇది మన సృష్టికి సంబంధించిన విషయము, మన యొక్క ఏదైనా నిర్మాణానికి సంబంధించిన విషయము. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టు. అస్తమయమును ఉదయమును కలగా ఒక దినమాయను. ఒక్క మాటకి చీకటి వెలుగు కలిగింది. దేవుని స్తోత్రం కలిగింది గాక. చీకటి ఆల్రెడీ ఉన్నది. ఎందుకు చీకటి అయిపోయింది? ఎందుకు చీకటి అయిపోయింది? ఆ దేవదూతను ఎప్పుడైతే కిందకి త్రోచేశాడో అప్పుడు సమస్తమును కాలిపోయింది. దేవుడు మన కోసము భూమిని స్థిరపరచడం కోసము అల్లాడిపోయాడు. మనము మన పిల్లలకి ఒక ఇల్లుని సమకూర్చడం కోసము మనం కూడా అల్లాడిపోతున్నాం. ఇప్పుడు మణిపూర్ ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకు అల్లాడిపోతున్నారు? ఎక్కడ సంపుతారు అని. ఎందుకు? వారున్నట్టు స్థలమంతా కూడా కొండ ప్రాంతము, లోయల ప్రాంతం. ఆ ప్రాంతాన్ని సర్కారు వారు ఏం చేస్తారంటే అది పేదల భూమి. ఏం భూమి అంట? ఏం భూమి అది? పేదలు, నిరుపేదలు ఉండేటువంటి భూమి. అది పేదలకే ఎప్పటికీ. అర్థమేనా? ఆ భూమిని అంట మరి ఆ ధనికులు కూడా
కొనుక్కొనవచ్చు, వాళ్ళకి దాన్ని భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకోవచ్చు అనేటువంటి జీవో తీసుకొచ్చారంట. జీవో తీసుకొస్తే వీళ్ళకి ఎప్పుడైతే జీవో వచ్చిందో అక్కడ ఉన్న ప్రజల మీద వీళ్ళ పడి ఆ భూమిని కొనుక్కుంటూ ఆ భూమిని ఖాళీ చేయకపోతే వాళ్ళ మీద పడి ఏం చేస్తున్నారు, దాడులు చేసి వాళ్ళు అక్కడి నుంచి ఎల్లగొట్టేస్తున్నారు. ఈ వర్గానికి ఆ వర్గానికి ఏం చేస్తుంది, కొట్లాట్లు అవుతుంటే అందులో దేవుని నమ్ముకున్న బిడ్డలు అమాయకులైనటువంటి వాళ్ళు బలైపోతా ఉన్నారు. దేనికోసం పోరాటం అంతని? భూమి కోసం. అయ్యా అర్థమవుతుందా? దేవుడు ఆ రోజు ఏం చేశాడు, భూమిని సృష్టించే కోసం అల్లాడిపోయాడు. అవునా కదా? ఈరోజు మనం కూడా ఒక నివాస స్థలం కోసం మనం ఏం చేస్తాము, అల్లాడిపోతున్నాము. దేవుడు మనల్ని సృష్టించడానికి కారణం ఏంటి అని అడిగిన దానికి కారణం చెప్తాకి ఇవన్నీ చెప్తున్నా మీకు. తనకి పిల్లలు కావాలి. ఆ పిల్లలకి ఏం కావాలి, నివసించడానికి. ఆదిలో ఇది లేదు, ఉందా? ఈ ఆలోచన కూడా ప్రతి తండ్రికి ఇక్కడి నుంచే పుట్టుకొచ్చింది. ఆయన పరమ తండ్రి, మనము ఆయన పిల్లలము. ఆయన పిల్లలుగా మనము కూడా ఆయనకి అందరమును కొడుకులు కూతురుమై ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఎందుకు సృష్టించాలి అని కోరుకొచ్చిందంటే అక్కడ దేవదూతల ఆరాధన ఏమైంది, ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆయన రూపంలో మనము చేసుకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి చదవండి. ఎట్లనగా తన ప్రీమియందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తనంటారు దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించకై మనం ముందుగా తన కోసము నిర్ణయించుకుని ముందుగా నిర్ణయించుకున్నా లేదా? ఎప్పుడు? భూమి చేయకముందే తన కోసం, మన కోసం కాదు. ఎవరి కోసం? దేవుని కోసం. మరి మనం దేవుని కోసం జీవిస్తున్నామా, మన కోసం జీవిస్తున్నామా? అవునా? తన కోసము ముందుగా నిర్ణయం చేసుకుని మనము తన ఎదుట ఎలా ఉండాలంట, పరిశుద్ధులను నిర్దోషమునైన ఉండవల్లని జగత్ పునాది. జగత్ అంటే ఏంటి? సర్వ ప్రపంచము. ఆయన చేసిన మేలుకి, ఆయన చేసిన ఉపకారాలకి మనం ఏం చేయాలి? ఇది థ్యాంక్స్ చెప్పాలి. తనకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకే ఒక కుమారుడిని ఆయన సృష్టించినటువంటి లోకంలో ఉన్న పాప ప్రజల కోసము ఏదైనా బలి చేశాడు. దేవుడు ఏమేమి మేలు చేశాడో ఆ మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధిస్తూ ఏంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. నా హృదయపూర్వకమైనటువంటి అర్పణలో లేకుండా నా హృదయంలో కలిగినటువంటి ఈ కృతజ్ఞతని నీకు సమర్పిస్తున్నాను అనేది